ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేయడం లేదని 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్ నగర్ ఎంపీ జీకే అరుణ అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ దేశంలో బలం పెంచుకుంటూ పోతోందని అన్నారు. ఖమ్మం నల్గొండ టీచర్స్ చాలా ముఖ్య అతిథిగా ఇక్కడ ప్రచారానికి వచ్చిన మన అక్క జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు మహబూబ్ నగర్ ఎంపీ గారు అక్క చెప్తూ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా పాల్పంచుకునే దానికి వచ్చిన సీతారాం నాయక్ గారికి, నా ఇన్ఛార్జ్ వీరలి చంద్రశేఖర్ గారికి, మధు గారికి పాల్గొంటున్నటువంటి ఇవాళ తెలుసు, మన అందరికి తెలుసు, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి ఖమ్మం, వరంగల్, నల్గొండ అభ్యర్థిగా మరి మీ అందరి ముందల అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి గారు, పులి సర్వోత్తమ్ రెడ్డి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ సమర్థించినటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మటుకు కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టింది అభ్యర్థిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మీడియా ద్వారా ఓటర్లందరినీ కూడా నేను ఇక్కడ కోరడానికి ఇక్కడ రావడం జరిగింది మీ ద్వారా. మళ్ళీ మొన్న 2024లో 3వసారి మళ్ళీ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా మరోసారి విశ్వాసాన్ని వారి ఓటు ద్వారా తెలియజేసిండ్రు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా, రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా వరుసగా విజయాలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో దూసుకుపోతూ ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా. ఆ తర్వాత జరిగినటువంటి అనేక రాష్ట్రాల ఎన్నికలతో పాటు రీసెంట్గా జరిగినటువంటి హర్యానా ఎలక్షన్లు కానీ, మధ్యప్రదేశ్ ఎలక్షన్లు కానీ, ఢిల్లీ, ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లు కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఎక్కడ విశ్వాసమే లేదన్నది రుజువైంది. ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతూ ఉందనేటటువంటిది ఈరోజు రుజువైంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఐఎన్డి అలయన్స్ అని అందరూ కలిసి పోరాటం చేస్తే వచ్చిన సీట్లను చూసి మురిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. వారు ఈరోజు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈరోజు కళ్ళతో ఈరోజు చూసుకుంటూ, ఈరోజు వారి పరిస్థితి ఏందో ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది, నానాటికనేది స్పష్టమవుతూ ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఏ దేశానికి ఉంది అంటే భారతదేశానికి ఉంది అని చెప్పేటటువంటి విధంగా భారతదేశాన్ని ఈరోజు పరిపాలిస్తూ ఈ యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి వారు అహర్నిశలు పోరాటం చేస్తూ, ఒక పక్క దేశం యొక్క భద్రత పైన, ఒక పక్క దేశం యొక్క అభివృద్ధి పైన, ఒక పక్క అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధిని చేపట్టేటటువంటి పైన, అందరికీ విద్య అందించాలనేటటువంటి విషయంలో కానీ, వైద్యం అందించాలనే విషయంలో కానీ, రైతన్నల కోసం కానీ, మహిళల కోసం కానీ, యువత కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం కానీ అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా వారు ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా భారతదేశం అధికారంలోకి వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయేటటువంటి తరుణానికల్లా భారతదేశం ప్రపంచ దేశంలో మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు.